చూస్తున్నాం. ఏపీలో మైనింగ్ శాఖకు చెందిన పలు కీలక రికార్డులను ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. యనమల కుదురు కట్ట మీద కారు ఆపి ఫైల్స్ తగలబెడుతుండగా స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో కారులో వచ్చిన వారు పరారయ్యారు. దగ్ధమైన ఫైళ్లు గనుల శాఖకు చెందినవిగా గుర్తించారు. ఏపీ ఎండీసీ రికార్డ్స్లను మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులే దహనం చేయాలని చూశారని భావిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో వాటిని కాల్చి పారేసే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అధికారులు విచారణ చేపడితేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, తగలబడిపోయిన డాక్యుమెంట్స్ దేనికి సంబంధించినవి? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? మొత్తం మీద చూసుకుంటే కనుక కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా పెదవలి కట్ట వద్ద కూడా సాయంకాలం పూట కొన్ని డాక్యుమెంట్స్ ని కొంతమంది గుర్తులేని వ్యక్తులు కారులో వచ్చి దగ్ధం చేస్తున్నట్లు కూడా గుర్తించారు. మంటలు రావడంతో స్థానికులు ఎవరు మీరు ఏంటని ప్రశ్నించారు. అక్కడి నుంచి వారు పరారైనట్లు కూడా తెలుస్తా ఉంది. అయితే స్థానికులు ప్రశ్నించడంతో వాళ్ళు ఏ కారులో అయితే వచ్చారో వాళ్ళు తిరిగి అదే కారులో వెళ్ళిపోయినట్టు తెలుస్తా ఉంది. మైనింగ్ కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్, హార్డ్ డిస్కులు, క్యాసెట్లు ధ్వంసం చేసినట్లు కూడా స్థానికులు అయితే గుర్తించారు. అయితే మైనింగ్ శాఖకు చెందిన అనేక పత్రాలు, హార్డ్ డిస్కులు అక్కడ దగ్ధం చేసినట్లు కూడా స్థానికులు అయితే కొంత గుర్తించినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. అయితే ఎవరు తగలబెట్టారు, ఎక్కడ ఎందుకు తీసుకొచ్చారు అనే కోణంలో అయితే మాత్రం ఇంకా ఎటువంటి సమాచారం అయితే లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరులు ఇక్కడ తీసుకొచ్చారని చెప్పి స్థానికంగా అయితే ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.